నా పేరు తారకేష్ అండి. నాది అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం. ఒక చిన్న కంపారిటివ్ డేటాను చెప్పదలుచుకున్నాను. సార్, మనకు తెలుసు 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. విడిపోయే నాటికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేది. మనకందరికీ తెలుసు తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం విస్తీర్ణంలోనూ జనాభాలోనూ. అయితే ఇప్పుడు 2025కి వచ్చే వరకు అంటే 11 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 9,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ 6,500లో ఇంకొక 2,500 సీట్లు మనవి కాదండి. అవి డబ్బున్న వాళ్ళవి. ఎన్ఆర్ఐలకు బి కేటగిరీ అని సంవత్సరానికి 15 లక్షల రూపాయలు కట్టే వాళ్లకు ఆ ఎంబీబీఎస్ సీట్లు, అలాగే ఎన్ఆర్ఐ కోటా కింద సంవత్సరానికి 40 లక్షల రూపాయలు కట్టే వాళ్లకు 2,500 సీట్లు ఉంటే 3,950 సీట్లు మాత్రము కేటగిరీ ఏ కింద అంటే పేద ప్రతిభ గల విద్యార్థులకు ఈ రాష్ట్రంలో 3,950 సీట్లు మాత్రమే ఉన్నాయి. వేరే తెలంగాణలో 6,000 సీట్లు ఉన్నాయి. దాంతో తెలంగాణలో ఎంబీబీఎస్ విద్యార్థులకు సీటు ఒక స్థాయిలో 400 మార్కులు తీసుకువస్తున్న వాళ్ళకి సీట్ వస్తుంది. సంతోషం, మాకు తెలంగాణ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ విద్యార్థులు 500 మార్కులు వచ్చిన సీట్లు రావట్లేదు. సార్, మీకు అందరికీ ఒక విజ్ఞప్తి, ఎంబీబీఎస్ అంటే నీట్ ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా 1000 ర్యాంకులను ప్రభావితం చేస్తుంది. అటువంటిది ఇక్కడ 100 మార్కులు ఎక్కువ తీసుకున్న తెలంగాణ కంటే ఇక్కడ సీట్లు రావడం లేదు. సార్, ఇదంతా మన దౌర్భాగ్యం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో నీట్ విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. దేశంలో మరే విద్యార్థుల మీద కూడా ఇంత ఒత్తిడి లేదు. ఎంత ఒత్తిడి అంటే నీట్ను క్రాక్ చేయడం కోసము ఒకసారి కాదు రాసేది, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కొంతమంది పిల్లలు 5-6 సార్లు కూడా నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. అయినా రావడం లేదు. 5-6 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో యవ్వనాన్ని మొత్తం కోల్పోయి వాళ్ళ భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నిజానికి నీట్ తల్లిదండ్రులుగా మేము ఆ పిల్లల ఆందోళనను, మా ఆందోళనను మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అయితే ఇక్కడ ఒక వాస్తవం చెప్పాలి సార్. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, కానీ ఈ విషయము మాకంటే ముందే అంటే 2 సంవత్సరాల క్రితమే ఇవే విషయాలను ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఇవే విషయాలను ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడినారు. మాకంటే కూడా ఈ నీట్ విద్యార్థుల బాధలు, ఈ వైద్య విద్యార్థుల బాధలు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి బాగా తెలుసు సార్. వాళ్ళు 2 సంవత్సరాల క్రితమే ఈరోజు మేము ఇక్కడ డిమాండ్ చేసేవన్నీ వాళ్ళు అప్పుడు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను తమ అధికారంలోకి వస్తే తీసేస్తాము, ఆ సీట్లను కూడా పేద ప్రతిభల విద్యార్థులకు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. సార్, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీ మీద 1000 ఆశలు పెట్టుకున్నాము, మేము 1,000 ఆశలు పెట్టుకున్నాము. విద్యార్థులు ఎగోని బాధను, వేదనను అర్థం చేసుకోండి. దయచేసి మీకు గుర్తు చేస్తున్నాము, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని, మీరు ఇచ్చిన హామీ సార్. అది మాకంటే ముందు మీరు మాట్లాడారు విద్యార్థుల తరఫున. కాబట్టి మీ బిడ్డలు లాంటి వాళ్ళు ఈ పిల్లలు, వీళ్ళ కోసము మీరు మీ హామీని నెరవేర్చండి. బహుశా ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉండి ఈ చిన్న హామీ ఎక్కడో అట్టడుగున పడిపోయి ఉండొచ్చు. ఆ హామీని పైకి తీయండి, నీటి విద్యార్థులను కాపాడండి. ఇమ్మీడియట్గా ఒకే ఒక సంతకంతో, ఒకే ఒక జీవోతో, ఒకే ఒక సర్కులర్తో ఇప్పుడున్న కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఏవైతే సీట్లు డబ్బులు పెట్టి కొంటున్నారో ఆ సీట్లను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటే ఒకే ఒక సంతకంతో, ఒకే ఒక సర్కులర్తో అవి పేద ప్రతిభ గల విద్యార్థులకు ఇవ్వచ్చు. దానికి 10 రోజుల టైం అవసరం లేదు, వారం టైం అవసరం లేదు, ఒక్క సర్కులర్ చాలు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేసి పేద ప్రతిభ గల విద్యార్థులను ఇవ్వాలి. అలాగే మొత్తంగా కాలేజీల్లో, ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచడం కోసం ఎన్ఎంసీ దగ్గర, నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఆ విధంగా సీట్లు పెంచి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి సార్. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతున్నాడు అంటే అర్థం ఏమంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాన్ని కాపాడుతున్నామని అర్థము. ఈరోజు మనం సీట్లు పెంచకపోతే, ఈరోజు విద్యార్థులను ఆదుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం అంధకారంలో పడిపోతుంది. ఏదైతే తెలంగాణ వెనుకబాటుకు గురై వాళ్ళు సాధించుకునే రాష్ట్రము వైద్య 60 కాలేజీలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ మనకు 34-35 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఒక చిన్న రాష్ట్రము తన బాధలను తన పద్ధతిలో ఈరోజు పరిష్కరించుకున్నది. మన పరిస్థితి బాగాలేదు సార్. మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మరొకసారి ఉప ముఖ్యమంత్రి గారికి, మరొకసారి విద్యాశాఖ మంత్రికి, వైద్య శాఖ మంత్రికి, నీట్ పేరెంట్స్ తరఫున విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఆవేదనతో మేము విన్నవించుకుంటున్నాం. సార్, దయచేసి సీట్లు పెంచండి.